భారత జాతి గర్వించేటువంటి మన ముద్దుబిడ్డ ఛత్రపతి శివాజీ గారి విగ్రహం. రెండవ విగ్రహం సర్దార్ వల్లభాయ్ పటేల్. వందల సంఖ్యలో ఉన్న సంస్థలను ఏకం చేసి ఇవాళ మనం చూస్తున్నటువంటి భారతావనికి అంకురార్పణ చేసిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ రెండు విగ్రహాలు ఇక్కడ ఉండడం ఈ గ్రామానికి ఒక గర్వకారణంగా మనం భావించాలి. ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చినటువంటి మా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్ గారు, మా మాజీ అధ్యక్షుడు రాష్ట్ర నాయకులు విక్రమ్ రెడ్డి గారు, పిల్లలకి, టీచర్స్కి, గ్రామ పెద్దలకి అందరికీ నమస్కారం. ఈ దేశంలో హైందవ ధర్మాన్ని కాపాడుతూ భారత మాత ముందు బిడ్డగా శివాజీ మహారాజ్ చేసిన త్యాగం చిరస్థాయిగా భారత ప్రజల గుండెల్లో ఉండిపోతుంది. ఆనాడు మొఘలాయి చక్రవర్తుల యొక్క దౌర్జన్యాలు, దుర్మార్గాలు, పరాయి పాలకుల ఆధిపత్యాలు భారత ప్రజల ప్రాణ మానాన్ని హరిస్తున్న సందర్భంలో నా భారత జాతిని కాపాడాలని చెప్పి ఆయన చేసిన త్యాగం, ఆయన చేసిన యుద్ధం ఇవాళ చరిత్రలో మనందరికీ ఇప్పటికీ రోమాలు నిలుస్తుంటాయి. గెరిల్లా యుద్ధ తంత్రాన్ని అమలు చేసి ఆనాడు ఆ బలవంతమైనటువంటి వాళ్ళను కూడా ఎదిరించడంలో, ఓడించడంలో, ఆ క్రమంలో ప్రాణత్యాగం చేయడంలో గొప్ప పాత్ర పోషించిన మహనీయుడు శివాజీ మహారాజ్. శివాజీ మహారాజ్ యొక్క చరిత్ర, శివాజీ మహారాజ్ యొక్క త్యాగాలు చిరస్థాయిగా ఉండాలి. వచ్చే తరాలు ఆ చరిత్రని మనం చేసుకోవాలని చెప్పి శ్రీశైలంలో ఆయన స్ఫూర్తి కేంద్రం కూడా గొప్ప నిర్మాణం చేశాం. అది కూడా మా తెలుగు గడ్డ మీద ఉండడం మా అందరికీ గర్వకారణం అని చెప్పి ఆలోచిస్తున్నాను.